సామాన్లు బాగు చేస్తాం. ఆల్ ఇన్ వన్ వర్క్. కరెంట్ బిల్ తక్కువ వచ్చే వైరింగ్ చేస్తాం. వర్క్ చేయడానికి వచ్చావా, ఆర్గ్యుమెంట్ చేయడానికి వచ్చావా? స్వతహాగా పని చేయట్లేదురా ప్రతి ఒక్కడును. ఒకడు సామాన్లు బాగు చేస్తాం. మీకు ఫ్యాన్లు ఏవైనా ఎటువంటి పని అయినా మేము చేస్తాము. మీరు కొంచెం చూసుకోవాలి. అన్ని ఏవి కావాలన్నా ఏ పని అయినా చేస్తాం మేము. అమ్మా రండమ్మా తల్లి, మన దగ్గర సామాను ఉన్నాయి, మన దగ్గర అన్ని ఉన్నాయి, ఇచ్చేస్తాను. సైకిల్ ప్యాచ్ వేస్తాం, పాడైపోయిన మోటార్లు బాగు చేస్తాం, కరెంట్ బిల్ తక్కువ వచ్చే వైరింగ్ చేస్తాం, ఆల్ ఇన్ వన్ వర్కర్ అమ్మా, ఆల్ ఇన్ వన్ వర్కర్. పెళ్లిళ్ళకి బాంబులు పేలిస్తాం, ఆల్ ఇన్ వన్ వర్కర్, ఆల్ ఇన్ వన్ వర్కర్. అమ్మా ఎవరికైనా ఏమైనా కావాలా? ఆల్ ఇన్ వన్ వర్కర్, ఆల్ ఇన్ వన్ వర్కర్. ఆటోలకు ప్యాచ్లు వేస్తాం, నూతులు గొయ్యలు తవ్వుతాం, ఆల్ ఇన్ వన్ వర్కర్, ఆల్ ఇన్ వన్ వర్కర్. అమ్మా ఎవరికైనా ఏం కావాలా? టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను. ఆల్ ఇన్ వన్ వర్కర్, ఆల్ ఇన్ వన్ వర్కర్. సైకిల్ ప్యాచ్ వేస్తాం, ఆల్ ఇన్ వన్ వర్కర్, ఆల్ ఇన్ వన్ వర్కర్. నంబర్ 1 వర్కర్ అమ్మా, ఆల్ ఇన్ వన్ వర్కర్, ఆల్ ఇన్ వన్ వర్కర్. ఏ బాబు వర్కర్ వస్తాను బాబా, వస్తున్నాడు అక్కడ రా అన్నా రా. చెప్పన్నా. ఏంటి బాబు నీ పేరేంటి? కిషోర్ అన్న, బాంబుల్ కిషోర్. బాంబుల్ కిషోరా? బాంబుల్ కిషోర్. బాంబుల్ కిషోరా? జువ్వల్ కిషోర్ అనుకో, కానీ ఎందుకంటే మాకు జువ్వల పని కావాలి. ఏంటంటే బాంబులు వర్క్ చేస్తున్నానన్నా నేను. పెళ్లిళ్ళకి జువ్వలు ఎరిగించాలా? చేయగలరా మీరు? చేస్తాము. బాంబులు అయితే ఏవైనా పర్లేదు, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. గట్టిగా చెప్తాను కదా, గట్టిగా జువ్వలు ఎగిరితే మీకు చెప్తాను, చేస్తాం గట్టిగా ఎగిరితే. అంత కోపడిపోతున్నావు ఎందుకు అన్నా? కోటు అన్న కాంపిటీషన్ ఎక్కువైపోయింది అన్న. దేనికి? ప్రతి ఒక్కరు ఇదే అంటారు. ఇదిగో కళ్ళతో కూడా పక్కన కూడా వచ్చాం మేము. దేనికి? అందరికి ఎక్స్ట్రా కనపడాలని. ఎందుకు ఎక్స్ట్రా ఎందుకు? మామూలు కనపడాలని, డబ్బులు రిచ్ గా ఉన్నాం అనుకో, అప్పుడు డబ్బులు కొంచెం పేమెంట్ ఎక్కువ వస్తుందని. వర్క్ అయిపోతారా? మీకు కావాల్సిన జువ్వలు కూడా పేలుస్తాను. మాకు కావాలని జువ్వలే పేల్చాలా? వర్క్ ఏం లేదు. నా ఫ్రెండ్ అలా కొడుకుది మ్యారేజ్ ఉంది, 4-5 రోజుల్లో ఉంది మ్యారేజ్. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు పెళ్లి తాళి కట్టేటప్పుడు 300 జువ్వలు ఒకసారి 300 జువ్వలు చేయగలవా లేదా? అన్నా చేయడానికి ఏం కాదు, 300 జువ్వలు 300 మందిని పెట్టుకోవాలా? నువ్వు పెట్టుకుంటావా? 300 మంది పెట్టుకుంటావా? కాదు, 300 జువ్వలు ఒకేసారి ఎరగాలంటే ఎలాగవుతాదన్నా? వర్క్ చేస్తే చెయ్యు, లేకపోతే అదే చెప్పడానికి వచ్చాను. చేయగలవా లేదా? కాదన్నా, ఒకటి క్లారిటీగా అర్థం చేసుకో. 300 జబ్బులు ఒక్కసారి 300 మందిని నేను పెట్టుకోవాలి మళ్ళీ. మరి వర్క్ అన్నా నువ్వు 1000 మందిని పెట్టుకుంటావా? 300 మంది నాకు అనవసరం. నువ్వు వర్క్ చేయగలవా లేదా? ఇప్పుడు అరిసావు కదా మా ఇంటి దగ్గరికి వచ్చి, ఆల్ ఇన్ వన్ వర్క్. మరి అదే చేయగలవా లేదా? అవును, చేస్తాము. అంత మీరు ఇచ్చేస్తారా అమౌంట్? నువ్వు చేయగలవా? కాదు, ₹1,00,000 ఇచ్చేస్తారా మీరు అంటే? వర్క్ చేయడానికి వచ్చావా, ఆర్గ్యుమెంట్ చేయడానికి వచ్చావా? ఆర్గ్యుమెంట్ కాదన్నా, ఒకటి అర్థం చేసుకో. ఎవడైనా 300 జువ్వలు ఒకేసారి వెళ్ళిపోతాయి. 300 జువ్వలు ఎంతమంది ఎట్టుకుంటావు నాకు అనవసరం. మేము జువ్వలు 300 జువ్వలు ఇస్తాం ఒక్కసారి. 1 టైం జువ్వలన్నీ ఎగిరిపోవాలి ఒకసారి. అది ఎవరు మాట్లాడరన్నా? మరీ ఘోరం అన్నా. అచ్చా, నువ్వు మాట్లాడు కాదు, నేనే కాదు, ఎవరు మాట్లాడినా నువ్వు చేస్తావు లేదా? నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు వేరు.
ఏ చేయకూడదండి ఇప్పుడు అదే ఇట్లా నా దగ్గర పని చేసి నువ్వు ఎక్కడ రాడు ట్రెండ్ సార్ ట్రెండ్ అండి మారేమో మీరు మారద్దా కాదన్నా చెప్పు ఒక మాట. మీరే చెప్పండి పని చేసుకోవద్దు నేను ఇప్పుడు వీడు నా దగ్గర పని చేశాడు వీడు ఇప్పుడు నాకు ఎగనిస్ట్ తయారయ్యాడు. ఓ నేర్చుకున్నా పర్లేదు నా మాట్లాడితే మళ్ళీ కష్టపడాలి అండి ఎవరు వర్క్ చేస్తారు నేనే చేస్తాను సార్ నేనే చేస్తాను కాదు ఏడ్ చేసిరా చేసేస్తాం. ఏటన్నా 300 మందికి 300 జువ్వలో ఇవి 300 మంది నెట్టాలా నేను. నువ్వు నా దగ్గర పని చేసావు అనుకో నీకు నేను పని నేర్పారా తప్పు అది చేయండి సార్ అంటే గురువుకి ఎడతావా గురుగారు ఇంకో కట్టాలండి చాలా తప్పు అది. ఈ నంబర్ వచ్చేటప్పుడు ఈ నంబర్ చెయ్యాలని నువ్వు అని చెయ్యి సరేనండి నీకు ఇష్టమైతే నువ్వు చెయ్యి ముందు నేను వచ్చానా ఫోన్ నంబర్ చెయ్యండి సరేనా ముందు నేను వచ్చానా ఆడొచ్చాడా నేను చేస్తాను నీకు రాదునా నీకు రాదు నువ్వు చేయలేవు ఎందుకు రాదు నువ్వు 300 మంది పెట్టేస్తాను ఎక్కడ ఎట్టేస్తావు అక్కడ పెట్టేస్తాను నేను మరి అందుకనే డబ్బులు ఇచ్చేది రాదు ఒకేసారి 300 జుబ్బులు ఒకసారి వేసేస్తావా ఏ ఊరు ఇది 300 మందిలో వరుసకి ఏంటంటున్నావు రే చేసుకుంటున్నా ఒరే 300 జుబ్బలు రా ఎగురుతాయండి పైకి ఎగురుతాయి పైకి ఎగిరితాయి కరెక్టే 300 మంది చేస్తారు గురు మీరు చేస్తారా ఒరే గురికి పోటీకి వస్తాయి ఇట్లా నువ్వు పని చేయ పని అవుతుంది పని విషయం కార్డు ఇచ్చారు సార్ ఇచ్చారా విషయం కార్డు సార్ ఫోన్ చేద్దాం మరి కాదు ఒక మాట నీకు పని నేర్పాను నీకు పని నేర్పినప్పుడు నువ్వేటి చెప్పాలండి ఇప్పుడు నాకు మాట వచ్చి అక్కడ నేను ఒప్పుకున్నది అది నువ్వు ఎలాగా మళ్ళీ ఇది అవుతావు చేస్తానని చెప్పాను నా గురు చేసుకో నీకు కాదన్నానా మళ్ళీ మధ్యలో దూరుతున్నావు పక్కన అన్నా నేను చేసుకోవాలని చేసుకోకరు లేకపోతే అతను మాలపోతాను ఫోన్ చేస్తాను అది నేను మాట్లాడితే ఆయన అయితే 300 మందిని ఎట్టుకుంటాడు మనుషుల్ని పెట్టేస్తాను నేను ఎట్టేస్తావు ఆనందపడాలి ఆనందపడాలి దేవుళ్ళు అవును ఆ డబ్బులు ఇచ్చేస్తారా ఇచ్చేస్తారు అతను కొన్ని అడుగు మరి మీకెంత వెళ్ళిపోయి నేను చేసుకుంటున్నా కొన్ని అడుగు వెళ్ళిపోండి సార్ కొన్ని ఎంత అనేది చెప్తే కదా అది మీరు అడుక్కుని వెళ్ళండి మీరు అడుక్కోండి 300 జబ్బులు ఒకేసారి 300 జబ్బులు ఒకేసారి పైకి అది ఎలాగవుతుందిరా నేను చేస్తాను నువ్వు వెళ్ళిపోకూడదు లేకపోతే ఏంటి ఎలా చేస్తావు నువ్వు చెప్పాలా పని చేసి నేనే నువ్వా అలాగ అవ్వదురా నీకు విష్ణు కార్డు ఇచ్చాడు నాకు విష్ణు కార్డు ఇచ్చాడు గురు మీరు చేస్తారని చేయండి లేకపోతే నేను చేసుకుంటాను సార్ ఓయే నీకు నేను గురువురా గురువు అయితే నేను పని చేసుకోకూడదు గురు చేసుకోవచ్చు కానీ రేపు పొద్దున్న నుంచి నీకు ఎక్కడ మన ఏరియాలో నువ్వు ముట్టుకోవడానికి నీకు ఎక్కడ ఇవ్వలేమను అదే గురు కష్టపడినా నన్ను నువ్వు అదే ఏటా నీకు నేర్పింది నేను అవును గురు ఇచ్చేసి అతను ఏమన్నాడు విష్ణు కార్డు నీకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు కాదు నీ జోబులోనే ఉంది నా జోబులోనే ఉంది ఏముంది మిస్టేక్ కార్డు ఆయన ఇచ్చారు ఫోన్ చేసుకో కలిసి ఫోన్ చేసి మాట్లాడతాను అవును ముందు నేను మాట్లాడా నువ్వు మాట్లాడేవా అవును గురు వచ్చావు కదా నీకు విష్ణు కార్డు ఇచ్చాడు నాకు విష్ణు నువ్వు చేస్తావని చేసుకోమంటావా మరి నువ్వు అదే అలా మాట్లాడతావేట్రా మరీ ఘోరంగా చేయమంటావు గురు గురువు వచ్చిన తర్వాత నువ్వు ఆగాలా ఆగను నేను నా పని చేసుకెళ్ళిపోతాను నేను మరి కూడెట్టదు పనే కూడెడుతుంది నాకు నీకు పనే కూడెడుతుంది తప్పు లేదు అది నేను దాని గురించి నేనేమో అనట్లేదు అలాగే గురువుకి దెబ్బేసిస్తావా తప్పురాది గురువుకి ఎలాగెట్టేస్తావు వెన్నుపోటు పొడి చేస్తాను వెన్నుపోటు కాదు గురు పని నేను తప్పు అరే ముందు గురువు వచ్చాక 300 జబ్బులు ఒకేసారి 300 జబ్బులు ఒకేసారి ఎక్కించేస్తావా నేను ఏటెక్కించేస్తావా ఏటో సార్తో మాట్లాడుకుని సార్కి అంతా అడుగు అరే 300 జబ్బులు ఎలాగ ఎక్కించేస్తారా ఏం చేయమంటావు గురు అరే గురువుకే మీకు నేర్పుతున్నారు మీరు మరీ ఘోరం తప్పు ఈ రోజుల్లోని
అందరూ ఇదే పని చేస్తున్నారు. ఏట్రా పని ఇది? నా ఇష్టం గురు. అది తప్పురా. నువ్వు చేస్తానంటే చేయి అది గురు. తప్పది. లేకపోతే చేసుకుంటారా? గురువుకే సున్నం కొట్టిన ఉన్నారా మీరు అందరూ? అదేనా పని ఇది? ఇంకా నువ్వు మాత్రం నీకు నీ పని చేయించినందుకు నీకు గురువుకు వాల్యూ ఇవ్వలేదు. ఏది ఇవ్వలేదు నీకు. ఎక్కడ కాదు, ఎక్కడ నువ్వు పని చేయలేవు. అది చూస్తాను. చూద్దాం. ఏం చేస్తావు చూస్తాను. చేస్తాను గురు. చూస్తాను. నాకు విసిరి కార్డు ఇచ్చారన్యా. ఏంటి ఇస్తావు? వాల్యూ ఇవ్వలేదు. ఏ వాల్యూ ఇవ్వు మేము. నా పని నాదే గురు. నువ్వేం చేసుకుని చేసుకో. అందరూను ఇప్పుడు ఎవరునో స్వతహాగా పని చేయట్లేదురా. ప్రతి ఒక్కడును ఒకడు వాడు ఎవడో పని చూసుకొని పక్కోడి దగ్గరే ఇచ్చేస్తాను. నువ్వు నాకు అక్కడ చేయట్లేదు. మా దగ్గర నేర్చుకొని మీరు మా మీద తిరగబడుతున్నారు. కానీ ఒకటి చెప్తాను, ఏమి కూడా మీరు తర్వాత కూడా చేయలేరు. ఏమి ఈ ఊర్లో ఏ ఊరేనా నీకు పని ఇప్పించను. ముందుగా చెప్తాను. ఇది నా వార్నింగ్ కాదు, డైరెక్ట్ గా ఇదే చెప్తాను నీకు. అమ్మా, ఈ ఊర్లోని మనోడికి మాత్రం పని మాత్రం ఇవ్వద్దు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను.